2047 నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వికసిత్ భారత్ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి 120 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే విధంగా, అలాగే యువత ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ నిర్మాణం సాగిందని తెలిపారు. వచ్చే 20 ఏళ్లు 7% వృద్ధి రేటు కొనసాగించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు, అమరావతి కోసం 1,120 కోట్లు బడ్జెట్లో కేటాయించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రం సాయంతో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈ విజయాలు మరో 20 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి బలమైన పునాదులు పడుతున్నాయని, పండ్లు కాసే సమయానికి కసాయికి అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జనవరిలో 52 కోట్ల లాభాలు సాధించిందని గుర్తు చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.